దేవుణ్ణి కోరుకున్నంత మాత్రాన ఆడపిల్ల పుట్టదు. అది మన రాతలో రాసుండాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆడపిల్లనివ్వాలనుకున్నప్పుడు పువ్వులాంటి ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోగలిగే తండ్రి ఎవరాన్ని వెతుకుతాడు. ఎప్పుడు తనకి అండగా నిలబడి తన చిన్ని చిన్ని ఆశలు తీరుస్తూ తనకి లోకాన్ని చూయిస్తూ తనని అపురూపంగా చూసుకునే తండ్రికి మాత్రమే కూతురునిస్తాడు. మీరు ఒక ఆడపిల్లకి తండ్రి అయితే ట్రస్ట్ మీ, యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. దేవుణ్ణి కోరుకున్నంత మాత్రాన ఆడపిల్ల పుట్టదు. అది మన రాతలో రాసుండాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆడపిల్లనివ్వాలనుకున్నప్పుడు పువ్వులాంటి ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోగలిగే తండ్రి ఎవరాన్ని వెతుకుతాడు. ఎప్పుడు తనకి అండగా నిలబడి తన చిన్ని చిన్ని ఆశలు తీరుస్తూ తనకి లోకాన్ని చూయిస్తూ తనని అపురూపంగా చూసుకునే తండ్రికి మాత్రమే కూతురునిస్తాడు. మీరు ఒక ఆడపిల్లకి తండ్రి అయితే ట్రస్ట్ మీ, యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. దేవుణ్ణి కోరుకున్నంత మాత్రాన ఆడపిల్ల పుట్టదు. అది మన రాతలో రాసుండాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆడపిల్లనివ్వాలనుకున్నప్పుడు పువ్వులాంటి ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోగలిగే తండ్రి ఎవరాన్ని వెతుకుతాడు. ఎప్పుడు తనకి అండగా నిలబడి తన చిన్ని చిన్ని ఆశలు తీరుస్తూ తనకి లోకాన్ని చూయిస్తూ తనని అపురూపంగా చూసుకునే తండ్రికి మాత్రమే కూతురునిస్తాడు. మీరు ఒక ఆడపిల్లకి తండ్రి అయితే ట్రస్ట్ మీ, యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. దేవుణ్ణి కోరుకున్నంత మాత్రాన ఆడపిల్ల పుట్టదు. అది మన రాతలో రాసుండాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆడపిల్లనివ్వాలనుకున్నప్పుడు పువ్వులాంటి ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోగలిగే తండ్రి ఎవరాన్ని వెతుకుతాడు. ఎప్పుడు తనకి అండగా నిలబడి తన చిన్ని చిన్ని ఆశలు తీరుస్తూ తనకి లోకాన్ని చూయిస్తూ తనని అపురూపంగా చూసుకునే తండ్రికి మాత్రమే కూతురునిస్తాడు. మీరు ఒక ఆడపిల్లకి తండ్రి అయితే ట్రస్ట్ మీ, యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. దేవుణ్ణి కోరుకున్నంత మాత్రాన ఆడపిల్ల